దివ్యాని ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు విశ్వల్త్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం, స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్ని ఎలా అధిగమించాలి అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. స్ట్రెస్ అంటే ఏంటి సార్? స్ట్రెస్ అంటే ఇది ఒక రిలేటివ్ ఫినామినా అంటారు. అంటే స్ట్రెస్, ఇప్పుడు మీకు స్ట్రెస్ అయ్యే విషయం నాకు స్ట్రెస్ కాకపోవచ్చు. ఏదైతే మన కెపాసిటీకి మించి, మన శక్తికి మించి ఏదన్నా మన పని కానీ లేకపోతే మన తట్టుకునే కెపాసిటీకి మించి మనకు సమస్య ఉన్నప్పుడు అది మనకు స్ట్రెస్ అవుతుంది. కొద్దిమంది టెన్షన్ అంటారు, యాంగ్జైటీ అంటారు. సో పేర్లు ఏదేమైనప్పటికీ మనం దాన్ని అధిగమించలేము. అంటే వీఆర్ నాట్ ఎంజాయింగ్, మనం దాన్ని ఎంజాయ్ చేయలేక కష్టపడుతున్నప్పుడు అది స్ట్రెస్ అనిపిస్తుంది. ఉదాహరణకు మీకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చు అనుకోండి, నాకు మ్యాథమెటిక్స్ రాదనుకోండి, నాకు స్ట్రెస్ అవ్వచ్చు. కానీ అదే మీకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. నేను డాక్టర్ని కాబట్టి డిసీజెస్ గురించి నాకు పెద్దగా ఇబ్బంది అనిపిస్తుంది. అదే పేషెంట్లకు జబ్బు వస్తే వాళ్ళకి ఒకటే జబ్బు కాబట్టి దాని గురించి ఎక్కువ టెన్షన్ పడతారు. అలా స్ట్రెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకే విషయం కొద్దిమందికి నార్మల్ ఉండొచ్చు, కొద్దిమందికి స్ట్రెస్ అనిపించవచ్చు. ఏదేమైనప్పటికీ ఎప్పుడైతే స్ట్రెస్ అవుతుందో, ఎక్కువ కాలం స్ట్రెస్ ఉంటే మన శరీరం పైన అనేక ఆరోగ్య సమస్యలు, అనేక రకమైన జబ్బులు రావడానికి చాలా కారణం అవుతుంది స్ట్రెస్. అయితే ఈ స్ట్రెస్, ఎవరికి స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా స్ట్రెస్ అందరికీ ఉంటుంది. ఏదో ఒక క్షణంలో మన అందరం స్ట్రెస్కి గురవుతాం. కాకపోతే ఎంత ఎక్కువ టైం స్ట్రెస్లో ఉన్నాము, ఎంత త్వరగా మనం బయటపడ్డాము అనే దాన్ని బట్టి మనకు వచ్చే జబ్బులు కానీ, జబ్బులు రావటమా రాకపోవటం అనేది ఆధారపడి ఉంటుంది. త్వరగా స్ట్రెస్ నుంచి బయటపడ్డారనుకోండి, పెద్దగా మీకు దానిపై ఆరోగ్యమైన ప్రభావాలు ఉండవు, బాడీ త్వరగా రికవర్ అవుతుంది. ఎప్పుడైతే ప్రొలాంగ్డ్ స్ట్రెస్ ఉంటుంది అప్పుడు మనకు చాలా సమస్యలు వస్తాయి. ఉదాహరణకు చిన్నపిల్లలు ఎల్కేజీ స్కూల్లో జాయిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ టైం, అప్పుడు దాకా తల్లి దగ్గర కంఫర్టబుల్గా ఉన్నాడు, వెంటనే స్కూల్కి వెళ్ళాలి. ఫస్ట్ టైం మమ్మీని వదిలిపెట్టి, నాన్నని వదిలిపెట్టి, ఇల్లుని వదిలిపెట్టి స్కూల్కి వెళ్ళాలి. ఏడుస్తూ పోతారు. స్కూల్కి వెళ్ళినా కూడా ఏడుస్తూనే ఉంటారు. కొద్దిమంది పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళకు ఆ టైం అదే కంటిన్యూ అవుతాయి. కొద్దిమంది నెలలు ఏడుస్తూనే ఉంటారు. సంవత్సరం అంతా కూడా నేను స్కూల్కి పోనని ఏడుస్తూనే ఉంటారు. అటువంటి పిల్లలకి సమస్య రావచ్చు. మీకు అనిపిస్తుంది చిన్నపిల్లడికి ఏం స్ట్రెస్ ఉంటుంది. సో స్ట్రెస్ అనేది వాడికి అదే పెద్దది, వాడి కెపాసిటీకి అదే ఎక్కువ. లేదంటే స్కూల్లో ఎవరైనా కోపడ్డారు, టీచర్లు ఎవరైనా బెదిరించారు, వాడికి సౌకర్యంగా లేదు. సో అలా ప్రతి వ్యక్తికి తన జీవితంలో అన్ని స్టేజెస్లో, సాధారణంగా మనం చూసేది ఎల్కేజీ వెళ్ళే ఆ స్కూల్కి వెళ్ళే వయసు, లేదు కౌమార స్టేజ్ అంటే అడాలసెన్స్ అంటారు, యంగ్ స్టేజ్లో స్కూల్ నుంచి కాలేజీకి చేంజ్ అయినప్పుడు, లేదు పెళ్లి చేసే వయసు అప్పుడు పిల్లలు, అలా ఒక్కొక్క లైఫ్లో మనకి ఇంపార్టెంట్ స్టేజెస్లో ప్రతిసారి మనకు స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ అవుతుందో, స్ట్రెస్ ప్రభావం చాలా డిసీజెస్ తీసుకురావడానికి కారణం అవుతుంది. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, మనకు బాగా లాంగ్ రన్లో స్ట్రెస్ అయినప్పుడు మన గుండెకి సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తాయి మనకి. ఎందుకు గుండెకి సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తాయంటే, మనం బాగా ఆందోళనకు గురైనప్పుడు మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే అంత వేగంగా కొట్టుకుంటే తప్ప మీ శరీరంలో మిగతా పనులన్నీ జరగవు. ఈ వేగంగా కొట్టుకున్న తాత్కాలికంగా అయితే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎక్కువ లాంగ్ రన్లో ఈ గుండె వేగంగా కొట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం శరీరంలో ఉండే అన్ని శరీర భాగాలపైన పడుతుంది. ఉదాహరణకి ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళలో కిడ్నీ డ్యామేజెస్ జరుగుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్, అంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉండటం వల్ల కిడ్నీలో సమస్యలు రావచ్చు. రెండు, గుండెలోనే కూడా సమస్యలు రావచ్చు. ఎందుకంటే ఎక్కువ మన రక్తనాళాలకు కొంత ప్రెషర్ని మట్టుకే తీసుకునే ఒక కెపాసిటీ ఉంటుంది. ఒకవేళ ప్రెషర్ ఎక్కువైనా కాసేపటి వరకే ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు రక్తనాళాల్లో కూడా డ్యామేజ్లు జరుగుతూ ఉంటాయి. మరీ ఎక్కువైంది అనుకోండి, రక్తనాళాలు చీట్లిపోతాయి. అప్పుడే మీకు బ్రెయిన్లో పెరాలసిస్ అటాక్ కానీ, రక్తం గడ్డగట్టడం కానీ, ఇట్లాంటి సమస్యలు మనం కామన్గా చూస్తుంటాం. వాటిని మనం కరెక్ట్గా గమనించి ఉంటే వాళ్ళకి ఏదో కొన్ని నెలల పాటు స్ట్రెస్ ఉండటం మనం మన ప్రాక్టీస్లో గమనిస్తూ ఉంటాం. అదొకటే కాకుండా ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో గుండెల్లోనే రక్తనాళాలు మూసుకొని పోవడం, హార్ట్ అటాక్ రావటము, ఇట్లాంటివన్నీ మనం ఈ స్ట్రెస్ వల్ల చూస్తూ ఉంటాం. స్ట్రెస్ వల్ల శరీరంలో
మీకు జరగని నష్టం ప్రతి శరీర భాగానికి నష్టం జరుగుతుంది. ఉదాహరణకు స్ట్రెస్ వల్ల మనకు చాలా హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వడం అంటే మనకు స్ట్రెస్ హార్మోన్స్ అంటారు, కార్టిజాల్ అంటారు, అడ్రినలిన్ అంటారు. వీటేంటంటే మనకు బాగా టెన్షన్ ఎక్కువైనప్పుడు ఇవి రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి రిలీజ్ అవుతుంటాయో శరీరం అంతా కూడా అలర్ట్ మోడ్లో ఉంటుంది. మనం ఎప్పుడు అలర్ట్ మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు అలర్ట్ మోడ్లో ఉండాలి, తర్వాత నార్మల్ అవ్వాలి. కానీ 24 గంటలు అలర్ట్ మోడ్లో ఉండటం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి. ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్స్ యాక్టివ్గా ఉంటాయో మీరు తిన్న ప్రతి ఆహారము ఫ్యాట్ కిందనే మారుతుంది, ఎనర్జీకి ఉపయోగించుకోలేదు, త్వరగా ఫ్యాట్ అయ్యే లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఎప్పుడైతే ఈ ఫ్యాట్ అయ్యే లక్షణాలు ఎక్కువ అవుతాయో మీరు లావ్ అయిపోతారు. లావ్ అయిపోవటం ఆడవాళ్ళలో అయితే పీసీఓడికి సంబంధించి అంటే పీరియడ్కి సంబంధించిన హార్మోన్స్ పీసీఓడి అనక ప్రాబ్లం రావటం. మగవాళ్ళలో సెంట్రల్ ఒబేసిటీ అంటారు, పొట్ట చుట్టూ హిప్స్ చుట్టూ ఎక్కువ లావ్ అవ్వటము, తద్వారా మళ్ళీ బీపీ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, షుగర్ రావటము, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి ఈ స్ట్రెస్ వల్ల. అది ఒకటే కాకుండా స్ట్రెస్ తోటి మనకు నిద్ర సమస్యలు ఉంటాయి. జనరల్ మనం బాగా టెన్షన్ ఉన్నప్పుడు నిద్ర పట్టదు, లేకుంటే నిద్ర పట్టినా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఈ డిస్టర్బ్డ్ స్లీప్ కూడా మీకు శరీరంలో అనేక జీవన ప్రక్రియలను డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇంపార్టెంట్ నిద్ర యొక్క రోల్ ఏంటి అంటే మనం డే టైం అంతా పనిచేసి నైట్ నిద్రపోవాలి. ఇది మన సృష్టి ధర్మం. నైట్ నిద్రపోయినప్పుడు డే టైంలో పనిచేయడం వల్ల శరీరంలో ఎన్నో మైనర్ డ్యామేజ్, ఏదైతే మెషిన్ రన్ అయినప్పుడు వేడి జనరేట్ అవుతుందో అట్లాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. శరీరంలో కూడా అన్ని ఆర్గన్స్లో కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఈ డ్యామేజ్ మనం నిద్రపోయినప్పుడు రిపేర్ అవుతుంటుంది. ఎప్పుడైతే మీకు నిద్ర సరిగ్గా పట్టదో ఈ రిపేర్ అనే ప్రాసెస్ జరగదు. అందువల్ల ప్రతి శరీర భాగం వీక్ అవుతుంది మనకు నిద్ర సరిగ్గా లేనందువల్ల. దానికి కారణం ఏంటంటే స్ట్రెస్. సో ఇలా శరీరంలో ప్రతి ప్రక్రియ స్ట్రెస్ వల్ల డిస్టర్బ్ అవుతుంది. అయితే మనం స్ట్రెస్ అనగానే ఏదో డిప్రెషన్ రావటం, యాంగ్జైటీ రావడం ఒకటే కాదు. స్ట్రెస్ డిప్రెషన్ వల్ల మన బిహేవియర్ కూడా మారుతుంది. మీరు చుట్టుపక్కల వాతావరణాన్ని కానీ, మీ కుటుంబ జీవితాన్ని కానీ, మీ ప్రొఫెషనల్ జీవితాన్ని కానీ అసలు మీరు ఎంజాయ్ చేయరు. ఎంజాయ్ చేయకపోవడం వల్ల మీరు మాటికి చికాకు పడటం, అనవసరమైన వాటికి చికాకు పడటం, అతిగా కోపం ఉండటం, ఇవన్నీ అంటే బిహేవియరల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇది ఒకటే కాకుండా మీరు ఉత్సాహంగా ఉండలేకపోవటం, బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు కొద్దిమంది ఎక్కువ తింటారు, బింజ్ ఈటింగ్ అంటారు దాన్ని. ఎక్కువ తినటము లేదా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినటం, జంక్ ఫుడ్ తినటం, మీకు ఎక్కువ షుగర్ ఉండే ఫుడ్ తినాలనిపించటము, ఎక్కువ బలమైన ఆహారం తినాలనిపించడం. వీటి తినడం వల్ల ఏమవుతుందంటే అతిగా తినడం, మీరు ఎంత తింటున్నారో తెలియక తినటం, దీనివల్ల మీకు విపరీతమైన లావ్ అయిపోవటం. లావ్ అయిపోతే దానివల్ల వచ్చే అనర్థాలు అన్ని రోగాలు తీసుకొని వస్తుంది. కొలెస్ట్రాల్ లాంటి ప్రాబ్లమ్స్ రావటం. ప్లస్ మీరు ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో బేసికల్గా మీకు ఈ స్ట్రెస్ని జనాలు ఏం చేస్తారంటే స్ట్రెస్ అయింది కాబట్టి కొన్ని దురలవాట్లు అప్పుడే ఎక్కువ అవుతాయి. నాకు స్ట్రెస్ ఉంది కాబట్టి తాను స్ట్రెస్ నుంచి బయటపడుతున్నాననే ఉద్దేశంతో ఎక్కువ కాఫీలు, టీలు తాగటం, కొద్దిమంది సిగరెట్లు తాగటం, డ్రగ్స్, గంజా ఇట్లాంటివి తాగటం, లేదంటే ఆల్కహాల్, ఇవన్నీ అలవాటు పడిపోయి వ్యసనాలకు అలవాటు పడతారు. ఎందుకంటే తను ఈ స్ట్రెస్ నుంచి బయటపడటానికి కొంచెం ఎక్సైట్మెంట్ కోసం వీటిని తీసుకుంటారు. అదేంటంటే విషియస్ సైకిల్ అంటారు. అంటే మీరు అది తాగినప్పుడు కాసేపు బాగుంటారు, అది తాగి అయిపోగానే మళ్ళీ విపరీతమైన డౌన్ అవుతారు. దానికోసం మళ్ళీ తాగాలనిపిస్తుంది. అందుకే మనకు టీ తాగాలన్నా, కూల్ డ్రింక్ తాగాలన్నా, ఎక్కువ సిగరెట్ తాగాలనిపించాలన్నా, ఆల్కహాల్కి అలవాటు పడటానికి కారణం అదే. ఒకటి స్ట్రెస్ ట్రిగ్గర్ చేస్తుంది, స్ట్రెస్ వల్ల మీకు ఇవి తాగాలనిపిస్తుంది, అవి తాగడం వల్ల వాటిని మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఎందుకంటే శరీరానికి అది కొంత కాసేపు రిలీఫ్ని ఇస్తాయి. కానీ రిలీఫ్ ఇచ్చేది ఒక 5% అయితే వాటి వల్ల జరిగే డ్యామేజ్ 95% ఉంటుంది. అది మనం తెలియక మనకి రిలీఫ్ ఇస్తుంది కదా అని చెప్పేసి వెంటనే వీటికి అలవాటు పడిపోతారు. ఇలా స్ట్రెస్ వల్ల మనం చెప్పుకుంటూ పోతే ఎఫెక్ట్ కానీ శరీర భాగం అంటూ ఏమీ లేదు. సో అందువల్ల స్ట్రెస్ని మనం ఒక మానసిక సమస్య కాకుండా ఓవరాల్ ఒక ఆరోగ్య సమస్యలాగా చూసి అవసరమైనప్పుడు డాక్టర్లను కన్సల్ట్ అవ్వండి. లేదు మీ దగ్గరలో స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకు స్ట్రెస్ ఎందుకు అవుతుంది, సమస్య ఎక్కడుంది, మన ఆశ ఏంటి, అవసరం ఏంటి, మనం చేసే పని మన కెపాసిటీకి మించి మనం చేస్తున్నామా, ఇట్లాంటివి మనం
ఆలోచించాలి. సో అందువల్ల మనం ఆలోచించకుండా, మన కెపాసిటీ తెలుసుకోకుండా మనం విపరీతమైన ఆశ పెట్టుకొని విపరీతమైన కెపాసిటీకి మించిన పనులు చేసుకోవడం, ఇవన్నీ మనం తగ్గించుకోవచ్చు. కొన్ని మనం తగ్గించలేని సమస్యలు ఉంటాయి. ఉదాహరణ, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత అనుకున్నట్టుగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇట్లాంటి కొన్ని సమస్యలు మన చేతిలో లేని ఉంటాయి. ఉదాహరణ, కొద్దిమంది బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబుల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, బాసెస్ టఫ్గా ఉంటారు, లేకుంటే మనకు నచ్చదు జాబ్ కానీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది డబ్బుల కోసమో లేకపోతే తాత్కాలిక అవసరాల కోసమో. ఇట్లాంటప్పుడు మీ కారణాన్ని మీరు తీసేయలేరు. కొన్ని కారణాలు మనం తీసేయగలిగేటి ఈజీగా తీసేసుకోవచ్చు, కొన్ని మీరు తప్పించుకోలేరు. తప్పించుకున్నప్పుడు స్ట్రెస్ వల్ల మన శరీరం పైన చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ని తప్పించుకోవాలంటే అప్పుడు మీకు డాక్టర్లే హెల్ప్ చేస్తారు. అయితే చాలామందికి ఒక అపోహ ఏముందంటే, స్ట్రెస్ అనగానే సైకియాట్రిక్ ట్రీట్మెంటు, పిచ్చి, మెంటల్ హాస్పిటల్, ఇట్లాంటి అపోహలు ఉన్నాయి. అందువల్ల డాక్టర్ల దగ్గరికి వెళ్ళరు. అసలు స్ట్రెస్ లేని వ్యక్తే లేడు. డాక్టర్లతో సహా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లేని మనిషి ఎవడో లేడు. అయితే మందులు అవసరమైనంత స్ట్రెస్ ఉందా? అందరికి ఉండకపోవచ్చు. సో స్ట్రెస్కి మందులు వాడుతున్నామంటే మీకు పిచ్చి ఉన్నట్టు కాదు. స్ట్రెస్కి మందులు, యాంగ్జైటీస్ ఉన్నాయి, గాబరా ఉంది అంటే మీకు పిచ్చి ఉందని బ్రాండెడ్ మీరు ఫ్రెండ్స్ కూడా చాలామంది ఆట పట్టిస్తుంటారు. అట్లాంటిది ఏం కానే కాదు అసలు. సో అందువల్ల మనం ఫస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి అసలు భయపడొద్దు, సంకోచించవద్దు. మీరు హ్యాపీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది. అన్ని సైన్సెస్లో సొల్యూషన్ ఉన్నాయి. అల్లోపతిలో సొల్యూషన్ ఉన్నాయి, హోమియోపతిలో సొల్యూషన్ ఉన్నాయి, ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది. బట్ ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేస్తే మీ స్ట్రెస్ని మీరు తప్పించుకోలేకపోయినా దానివల్ల జరిగే ఆరోగ్య సమస్యల నుంచి మాత్రం ఖచ్చితంగా తప్పించుకోవచ్చు. ప్రత్యేకించి హోమియోపతి వైద్య విధానంలో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలామంది ఏంటంటే ఈ స్ట్రెస్ కానీ, సైకియాట్రిక్ మందులు కానీ, నిద్రకు సంబంధించిన మందులు కానీ వాడాల్సి వస్తే ఒకసారి వాడటం అంటూ మొదలు పెడితే జీవితకాలం వాడాల్సి ఉంటుంది. సో అలవాటు పడిపోతాను, అట్లాంటి భయాలు ఉంటాయి. హోమియోపతిలో అసలు అట్లాంటి సమస్య ఉండదు. మీకు టెంపరీ ట్రీట్మెంట్ అంటే మీ తీవ్రతను బట్టి కొద్దిమందికి నెల రోజులు, 2 నెలలు, మరీ ఎక్కువ ఉంటే 5-6 నెలల్లో మీకు పూర్తి నార్మల్ చేయొచ్చు. మందులపైన జీవితకాలం వేసుకునే అవసరం ఉండదు. మందులు ఆపేసిన తర్వాత కూడా మీకు నిద్రకు సంబంధించిన కానీ, యాంగ్జైటీకి సంబంధించి కానీ, డిప్రెషన్ కానీ, వీటికి మీరు మందులు జీవితకాలం వాడే అవసరం లేకుండా మీరు నార్మల్గా కూడా ఉంటారు. సో అలా మనం డాక్టర్లను వెంటనే అప్రోచ్ అవ్వండి. కొన్నిసార్లు మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండిపోతారు. అట్లాంటిది దయచేసి చేయకూడదు. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ ఉందో మీరు మీ కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, గ్రూప్స్లో ఉండండి, ఫ్రెండ్స్లో ఉండండి. అప్పుడు మీకు కొంచెం స్ట్రెస్ డైల్యూట్ అవుతుంది. అలా మనం రకరకాల పద్ధతులు ఉన్నాయి స్ట్రెస్ నుంచి మనం బయటపడటానికి. ఆరోగ్యరేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్యరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మెడిసిన్స్ లేకుండా స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేయాలి? మనం బ్రేక్ ముందు తెలుసుకున్న ఏంటంటే అసలు స్ట్రెస్ ఏంటి, స్ట్రెస్ వల్ల ఏమేమి జరుగుతుంది, మన శరీరం పైన ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మనం తెలుసుకున్నాం. స్ట్రెస్ అనగానే ప్రతిసారి మెడిసిన్ వాడవసరం లేదు, ప్రతిసారి మందులు, జీవితకాలం మందులు వాడవసరం లేకుండా కూడా మనం స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. స్ట్రెస్ అనేది ఒక బ్రాడ్ పదం. స్ట్రెస్ కంటే ముందు చాలామందికి ఫస్ట్ యాంగ్జైటీ వస్తుంది. డిప్రెషన్ అనేది చివరి స్టేజ్. ఫస్ట్ నార్మల్ యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీ వల్ల వాళ్ళు గాబరా పడుతూ ఉంటారు. ఈ స్ట్రెస్ని మనం హ్యాండిల్ చేయాలంటే ఒక చిన్న పనులు మనం చేసుకుంటే స్ట్రెస్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటారు. రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే కొద్దిమంది ప్రాణాయామం చేస్తే వాళ్ళకి రిలాక్స్ అవుతుంది. ప్రాణాయామం చేయండి. ప్రాణాయామంలో టెక్నిక్ ఏంటంటే మీరు గాలి తీసుకునేది, వదిలేది ఒక స్లోగా తీసుకొని స్లోగా వదలాలి. అది మనం తీసుకునే శ్వాస పైన ఫోకస్ చేస్తూ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. అందరికీ అది నచ్చకపోవచ్చు, అందరికీ అది సెట్ కాకపోవచ్చు. కొద్దిమంది యోగా చేస్తే బెటర్ అవుతారు. యోగా అనగానే ఎవరో ఒకరు గురువు ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మీరు టీవీ పెట్టుకొని బేసిక్ యోగా ప్రాక్టీసెస్ అన్నా
మీరు టీవీ ముందు చూస్తూ చేసుకోవచ్చు. సో యోగాసనాల్లో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే యోగా కేవలం మైండ్ రిలీఫే కాకుండా శరీరానికి కూడా మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది, రిలాక్సేషన్ ఇస్తుంది. సో కొన్ని రకాల డిసీజెస్కి కూడా యోగా మీకు చాలా ఉపయోగపడుతుంది. థెరప్యూటిక్ యోగా అంటారు, అంటే జబ్బులని ట్రీట్మెంట్ ఇచ్చేలాగా యోగా ప్లాన్ చేయటం. సో మీరు ఒకవేళ ప్రొఫెషనల్స్ మీకు యోగా నేర్పించే వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళ గైడెన్స్లో యోగా చేసుకోవడం మంచిది. అదేం లేనప్పుడు కనీసం మీరు ఊర్లలో ఉన్నారు, ఎక్కడో ఇవాళ రేపు యూట్యూబ్లో మీరు ఎక్కడ పెట్టినా యోగా బేసిక్ యోగా ప్రాక్టీస్ అంటే అది చూస్తూ మీరు చేసేసుకోవచ్చు. అది కూడా మీకు చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది స్ట్రెస్ నుంచి, డిప్రెషన్ నుంచి. యోగాలో కొన్ని డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. యోగాలో యోగ నిద్ర అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మీరు పడుకొని ఒక్కొక్క మజిల్ని రిలాక్స్ చేస్తూ ఉంటారు. అంటే ధ్యానం పైన ఫోకస్ చేస్తూనే ఒక్కొక్క శరీర భాగంని మీరు కాన్షియస్గా రిలాక్స్ చేస్తారు. ఉదాహరణకు మీరు సపోజ్ ఇలా పడుకున్నప్పుడు మీ వేళ్ళ భాగంలో మీరు మజిల్ రిలాక్స్ చేస్తున్నారని మీరు అనుకొని రిలాక్స్ చేస్తూ అలా ఒక్కొక్క భాగాన్ని రిలాక్స్ చేస్తూ పోతే దానివల్ల కూడా మీకు ఎంతో రిలీఫ్ ఉంటుంది. ఈ ప్రాసెస్ని యోగ నిద్ర అంటారు. ఒకవేళ మీకు యోగ నిద్ర గైడెన్స్ చేస్తూ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా ఉంటే అది పెట్టుకొని ఆ గైడెన్స్లో కూడా మీరు యోగ నిద్ర ప్రాక్టీస్ చేయండి. ఈ యోగ నిద్ర కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే మీకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, యాంగ్జైటీ డిప్రెషన్ బెటర్ అవుతుంది, మజిల్ రిలాక్సేషన్ అవుతుంది, మంచి నిద్ర కూడా వస్తుంది. చాలామంది యోగ నిద్ర ప్రాక్టీస్ చేస్తూ నిద్రపోతారు అట్లాగే యోగ నిద్ర ఆ కాన్సెప్ట్ యొక్క ఎఫెక్ట్ వల్ల. సో అది మంచిది. సో అలా మనకి ఏమేమి రిలీఫ్ ఇస్తుంది మీరు కొన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకొని మీకు ఏదైతే రిలీఫ్ ఇస్తుందో అది కంటిన్యూ చేయండి. ఈ యోగ నిద్ర కాన్సెప్ట్ మీరు రాత్రి పడుకున్నప్పుడు పడుకొని కూడా చేస్తూ అలాగే నిద్రలో జారుకోవచ్చు, మంచి డీప్ స్లీప్ ఉంటుంది. అదే కాకుండా మీకు ఏదైతే హాబీస్ ఉంటాయి, చాలామంది మీరు రిలాక్సేషన్ టెక్నిక్ అనగానే యోగానో ప్రాణాయామం ఇట్లాంటివి కాకుండా మీ హాబీ మీకు కొద్దిమంది పెయింట్ చేయడం ఇష్టం ఉంటుంది, మీరు ఇష్టపడే ఒక పెయింట్ చేసుకోండి. లేదు మీకు ఒక ఆట ఆడే ఇష్టం ఉంటుంది, ఆట ఆడుకోండి. కొద్దిమందికి మ్యూజిక్ ప్లే చేసుకోండి. గార్డెనింగ్ చేసే అలవాటు ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారో ఆ పని చేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా దట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మీకు యోగా చేసినంత బెనిఫిట్ అనమాట. సో అట్లాగే మీరు ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం గ్రూప్స్లో ఉండాలి, ఫ్రెండ్స్ సర్కిల్ మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనం ఇండియాలో ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడైతే అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఒకరు కేవలం భార్య భర్త పిల్లలు అందరూ జాబ్కి వెళ్ళడం, ఇంట్లో ఒకవేళ మనకి ఏమైనా టెన్షన్ వచ్చినా చెప్పుకోవడానికి ఎవరు లేకుండా ఉండటం. అదే మనం ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవారు, బామ్మలు తాతలు వీళ్ళు ఉండేవాళ్ళు, లేదంటే కజిన్స్ ఉండేవాళ్ళు, ఎప్పుడు ఒకరికొకరు చెప్పుకోవడానికి కానీ ఉండేవాళ్ళు. సో అలా ఎప్పుడు మీరు గ్రూప్స్లో ఉండడం లేదా మంచి ఫ్రెండ్స్ మధ్యలో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒంటరిగా అసలే ఉండకూడదు. అట్లాగే ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. ఫిజికల్గా యాక్టివ్ ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఫిజికల్గా యాక్టివ్ లేకపోతే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. మీకు మబ్బుగా అనిపించడం, దానివల్ల మీకు ఏ పని చేయాలనిపించకపోవడం, ఇవన్నీ కూడా మీ యాంగ్జైటీని ఇంకా ఎక్కువ చేస్తాయి, మీ స్ట్రెస్ని ఇంకా ఎక్కువ చేస్తాయి. మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎండార్ఫిన్స్ అంటారు. ఈ ఎండార్ఫిన్స్ ఏంటంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ అనమాట. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మీకు బాడీలో ఉత్సాహం వస్తుంది, తద్వారా యాంగ్జైటీ క్రమేపీ బెటర్ అవుతుంది. ఇలా మనం కొన్ని టెక్నిక్స్ చేసుకుంటూ మన స్ట్రెస్ని కంఫర్టబుల్గా మనం అధిగమించవచ్చు, మెడిసిన్స్ అవసరం లేకుండా. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి నిజంగా హెల్ప్ అవ్వట్లేదంటే అప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు జీవితకాలం మందులు వాడాల్సిన అవసరం లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తే మనకి ఏదో పిచ్చిలేసినట్టు కాదు, సైకాట్రిక్ సమస్య అంతకన్నా కాదు, ఇది అందరికీ ఉండేదే, ఈజీగా బయటపడేదే. సో అందువల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మందులు వాడండి. ముఖ్యంగా హోమియోపతిలో అయితే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మందులే కాకుండా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, వాటి ద్వారా కూడా మనం స్ట్రెస్ని అధిగమించవచ్చు. ఉదాహరణకు మనం తీసుకునే రెగ్యులర్ ఆహారంలో ఎక్కువ షుగరీ కంటెంట్స్ ఇట్లాంటివి లేకుండా, హై ఫ్యాట్ కంటెంట్ లేకుండా, ఎక్కువ నాన్ వెజ్ అట్లాంటివి లేకుండా మీరు సింపుల్గా వెజిటేరియన్ ఫుడ్, లేదా ఒకవేళ నాన్ వెజ్ తీసుకున్నా కూడా మరీ హెవీ ఫుడ్ కాకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా బాడీ పైన ఈజీగా ఉండే ఆహారం తీసుకోండి.
మంచి నిద్రకు అనువైన వాతావరణాన్ని కల్పించుకోండి. మంచి నిద్ర వాతావరణం కల్పించుకోవడం ద్వారా ఎప్పుడైతే మీరు నిద్రపోతారో చాలా వరకు మీ శరీరము మనసు రెండూ రిలాక్స్ అవుతాయి. తద్వారా మీకు రేపటి రోజు ఉత్సాహంగా మీరు పార్టిసిపేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చూశారు కదండి ఈరోజు కార్యక్రమంలో స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్ వల్ల జరిగే నష్టాలు ఏంటి, స్ట్రెస్ని ఎలా అధిగమించాలి అని ఎన్నో వివరాలు తెలుసుకున్నారు కదండి. ధన్యవాదాలు డాక్టర్ గారు. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక సమస్యతో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.